Hello friends, very good morning. Welcome to 18th and as well as the 19th August Daily Hindu News Analysis. So friends, మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నిన్న అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవేళ 18th అండ్ యాజ్ వెల్ యాజ్ 19th పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. అలాగే మన ఛానల్లో ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా క్యారీ అవుట్ చేస్తున్నాము, విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మీకు మెయిన్స్కి ఉపయోగపడుతుంది అండ్ దిస్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్. ఓకే, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. ఆల్రెడీ ఈ పాటికే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే యాజ్ యూజువల్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఇన్స్టాల్డ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం యూ ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో, సో దెన్ మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు అది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి దాంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రీ పీడిఎఫ్స్. సో ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి ఈ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్సులో మనం ఇవాళ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని అప్లోడ్ అయితే కనుక చేస్తాం. ఓకే, ఎస్ వన్ మోర్ క్లారిఫికేషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్, ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాం. లెట్ us సీ ద అజెండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం ఆర్టికల్స్ మనం కవర్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. అవి చూసిన తర్వాత దెన్ వీ విల్ గో టు దట్ ఆఫ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్, దట్ ఈస్ వై ఈజ్ ఎంపాక్స్ ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. ఇది జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం ఏంటంటే స్టడీ చేయాలన్నమాట ఈ ఆర్టికల్ని. దెన్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నీడ్స్ టు లిఫ్ట్ ద జాబ్ గ్రోత్ వయా రిఫార్మ్స్. ఐఎంఎఫ్ యొక్క ఎకనామిస్ట్ మనకి గీతా గోపీనాథ్ అని కదండి, గీతా గోపీనాథ్. సో షీ హ్యాస్ మేడ్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ అండి ఫర్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనమాట టు టేక్ కేర్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం దీన్ని స్టడీ అయితే చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ అరైవింగ్ టుడే, ట్రేడ్ పీపుల్ టు పీపుల్ లింక్స్ ఆన్ ద ఎజెండా అని చెప్పేసి మనకు ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఇది జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా రిలేషన్స్ అండర్లో మనం దీన్ని స్టడీ అయితే చేయాలి. ఎస్, ద నెక్స్ట్ వన్, జైశంకర్ కాల్స్ ఆన్ ద కువైట్ ప్రైమ్ మినిస్టర్ క్రౌన్ ప్రిన్స్ టు డిస్కస్ ద టైస్ అని చెప్పి మనకు ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది కూడా జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ ఏషియా అండర్లో మనం స్టడీ చేసుకుంటామండి. దెన్ ద నెక్స్ట్ ఆర్టికల్, సిఏఏ నాట్ టు టేక్ అవే ద ఎనీవన్స్ సిటిజన్షిప్ బట్ టు గ్రాంట్ ఇట్, అమిత్ షా ఇస్ సేయింగ్ ఇట్. సో ఇది మనకి ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండర్లో మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెటాంగ్టార్న్ షినవాత్రా టేక్స్ ఆఫీస్ యాజ్ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్. సో దిస్ ఈజ్ ఆల్సో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. అండ్ దెన్ 12% ఆఫ్ ద టెస్టెడ్ స్పైస్ శాంపిల్స్ ఫెయిల్ ద క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫ్టీ స్టాండర్డ్స్ అని చెప్పి మనకైతే పబ్లిష్ అయితే అయ్యింది. సో ఇది సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 మనం కవర్ చేయాలి. Yes అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దాట్ వీ విల్ బీ లుకింగ్ ఇన్ టు టుడే. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి మనకి. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ అండర్లో మనకి ఏంటి అని అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మొత్తం అన్ని ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనం ఏంటంటే సో మన దగ్గర డెడికేటెడ్ ఎన్రిచింగ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ మనకి 16th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి, లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటే వీ హ్యావ్ ఎ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ కోర్స్ వేర్ సో వీఆర్ ఛార్జింగ్ అబౌట్ 30,000 రూపీస్. అండ్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే కనుక మీకు 25,000 రూపీస్కి లభిస్తుంది. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అయితే కనుక 18,000 రూపీస్కి మీకు అయితే లభిస్తుందండి. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తాయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ our expert team will talk to you and clear all your doubts. So and if you want to see the list of all the courses you can visit our website www.ltxclasses.com is our website అండి. సో అలా కాకుండా
if you love to have the offline preparation, so then we have the UPSC offline batches as well at the rate వైజాగ్లో అయితే ఉన్నాయండి. ఇవి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తాయన్నమాట. ఇక్కడ కూడా మనము జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అనేటువంటిది మనం కవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 45,000 రూపీస్, బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 35,000 రూపీస్కి మనం దీన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఒకేసారి ఒక మొత్తంలో పే చేయలేమో అనుకున్నటువంటి వాళ్ళు EMI 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మన యొక్క టీంతో మీరు మాట్లాడచ్చు, మీ డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి బెస్ట్ పాసిబుల్ కోర్స్లో జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్, దట్స్ ఇట్. లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండి ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి వై ఈజ్ ఎంపాక్స్ ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మనకి ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనం చూసినట్లయితే ఎంపాక్స్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మంకీ పాక్స్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మంకీ పాక్స్ కదండి. ఓకేనా, మంకీ పాక్స్ వైరస్ అనేటువంటి ద్వారా మనకి ఏంటంటే ఇది కాజ్ అయితే అవుతుంది మంకీ పాక్స్ వైరస్ ద్వారా. అసలు ఇది మంకీ పాక్స్ అని చెప్పేసి వైరస్ అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ 1958 సో ద మంకీస్లో ఫస్ట్ అయితే ఇన్ఫెక్షన్ అయితే చూడడం అయితే జరిగిందనమాట. అందుకని చెప్పేసి దీనికి ఏంటి అని అంటే మంకీ పాక్స్ వైరస్ అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇట్ స్టార్టెడ్ ఇన్ఫెక్టింగ్ ద హ్యూమన్స్ యాజ్ వెల్. అంటే హ్యూమన్స్కి కూడా మనకి ఏంటి అని అంటే స్ప్రెడ్ అయ్యేటువంటి జూనాటిక్ డిసీజ్ అండి మనకి యొక్క మంకీ పాక్స్ అనేటువంటిది. రీసెంట్గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు సో దీన్ని మనకి ఏంటి అని అంటే మంకీ పాక్స్ వైరస్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా మనకి ఏంటంటే డిక్లేర్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో ఓకే, దెన్ రీసెంట్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే పాకిస్తాన్లో, మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్లో సో 3 new cases have been identified. So the first in Asia అనమాట. These are the 3 new cases which have been identified and these are the ఫస్ట్ ఇన్ ఏషియా. మన యొక్క ఏషియాలోనే మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్లో మనకి యొక్క 3 కేసెస్ అయితే కనుక డిటెక్ట్ అయితే అయ్యాయి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మంకీ పాక్స్ వైరస్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నౌ లెట్ us see some important points. ఎంపాక్స్ వైరస్ ఆర్ మంకీ పాక్స్ వైరస్. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? The WHO declared the mpox outbreak in the Democratic Republic of Congo and other African countries as something called as global health emergency గా మనకి ఏంటంటే డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఓకే, WHO Director General Tedros Adhanom Ghebreyesus made this particular declaration upon the advice of the ఇంటర్నేషనల్ హెల్త్ టీమ్. మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మనకి ఈ యొక్క WHO డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథనామ్ గెబ్రియాసిస్ అయితే కనుక మనకి డిక్లేర్ అయితే చేశారు. సో దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా. అసలు ఎంపాక్స్ అంటే మనకి చూసినట్లయితే ఎంపాక్స్ ఆర్ మనీ పాక్స్, ఎంపాక్స్ ఆర్ మనీ పాక్స్ ఈజ్ ఏ రేర్ జూనాటిక్ డిసీజ్ అండి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. సో జూనాటిక్ డిసీజెస్ అంటారనమాట. జూనాటిక్ డిసీజెస్ అంటే దోస్ డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్. ఒకవేళ యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్కి కనుక మనకి స్ప్రెడ్ అవుతున్నట్లయితే కనుక సో దట్ డిసీజ్ ఈజ్ బేసికల్లీ టర్మ్డ్ యాజ్ ఏ జూనాటిక్ డిసీజ్. నౌ కమింగ్ టు దిస్ ఎంపాక్స్ వైరస్, దిస్ మంకీ పాక్స్ ఈజ్ ఆల్సో ఏ రేర్ జూనాటిక్ డిసీజ్. అంటే అక్కడ మనం రాయడం కూడా జరిగింది డిసీజ్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ యానిమల్స్ టు దట్ ఆఫ్ ద హ్యూమన్స్ విచ్ ఇస్ కాజ్డ్ బై ద మంకీ పాక్స్ వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా మనకి ఏంటంటే ఇది కాజ్ అవుతుంది. విచ్ బిలాంగ్ టు దట్ ఆఫ్ ద ఆర్థోపాక్స్ వైరస్ జీనస్ ఇన్ ద పాక్స్ విరిడేయి ఫ్యామిలీ. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ద పాక్స్ విరిడేయి అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ అండి ఇది మనకి మంకీ పాక్స్ వైరస్. సమ్ ఆఫ్ ద అదర్ డిసీజెస్ విచ్ ఆర్ కాజ్డ్ బై దిస్ వైరస్ in this family include like smallpox, cowpox and as well as etc. So the other diseases apart from the monkeypox మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ కాజ్ చేసేటువంటి డిసీజెస్ మనం చూసినట్లయితే కనుక సో స్మాల్ పాక్స్ ఇస్ అనదర్ వన్, cowpox is another one. Okay, smallpox is another one and the cowpox is another one and etc. Now let us see the transmission, like how it transmits అనేటువంటిది మనం చూసినట్లయితే ఎంపాక్స్ వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ ఫిజికల్ కాంటాక్ట్. ఓకే
The mpox virus is transmitted to humans through physical contact with someone who is infectious. It can happen through direct contact with the infected blood or fluids etc. అంటే ఆల్రెడీ ఎవరైనా ఈ యొక్క మంకీ పాక్స్ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క పర్సన్ నుంచి మనకి ఏంటి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ఈచ్ పర్టికులర్ పర్సన్స్ బ్లడ్ ఆర్ ఎనీ అదర్ ఫ్లూయిడ్స్ ద్వారా కూడా మనకి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ నుంచి ఇంకొక పర్టికులర్ పర్సన్కి మనకి స్ప్రెడ్ అయితే అవుతుంది. అండ్ ఎంపాక్స్ కెన్ ఆల్సో స్ప్రెడ్ విత్ ద కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ మెటీరియల్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ బైట్స్. ఓకే, ఎవరైనా ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ యానిమల్ ఏదైనా కూడా మనకి ఏంటి అంటే ఈ యొక్క మంకీ పాక్స్ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి యానిమల్లోకి వాళ్ళు తన యొక్క బైట్స్ కానీ లేకపోతే స్క్రాచెస్ కానీ ఆర్ త్రూ ఎనీ అదర్ యాక్టివిటీస్ లైక్ హంటింగ్, స్కిన్నింగ్, కుకింగ్ ఎక్సెట్రా. సో వీటి ద్వారా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వైరస్ అనేటువంటిది ఒక పర్టికులర్ యానిమల్ దగ్గర నుంచి హ్యూమన్ బీయింగ్కి లేకపోతే హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి హ్యూమన్ బీయింగ్కి కూడా మనకి స్ప్రెడ్ అయితే అవుతుందండి. దట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ పాయింట్స్ అన్నమాట. So when you talk about symptoms, the mpox virus in humans mostly presents as rashes. సో బాడీ మీద ఏంటి అంటే ఒక రకమైనటువంటి ర్యాషెస్గా వచ్చేయడము, లేకపోతే ఫీవర్, సోర్ థ్రోట్, హెడేక్, మజిల్ ఏక్స్, బ్యాక్ పెయిన్ ఎక్సెట్రా. సో ఎవరైతే కనుక ఈ యొక్క మంపాక్స్ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అవుతారో వాళ్ళల్లో కనిపించేటువంటి సిమ్టమ్స్ అయితే కనుక ఇలా ఉంటాయండి. అండ్ కమింగ్ టు దట్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ ఎంపాక్స్. ఎంపాక్స్ కంటూ డెడికేటెడ్గా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమీ లేదండి. ఒక నార్మల్ ఆర్డినరీ మెడికేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైతే నార్మల్ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారో అదే మెడికేషన్స్ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక ఆ సపోర్టివ్ కేర్ ద్వారానే మనం ఏంటంటే ఈ ఎంపాక్స్ అనేటువంటి దానికి కూడా యూజ్ అయితే చేయడం జరుగుతుంది. WHO రికమెండ్స్ సపోర్టివ్ కేర్ సచ్ యాజ్ మెడికేషన్ ఫర్ పెయిన్ ఆర్ ఫీవర్ ఫర్ ద పీపుల్ హూ నీడ్ ఇట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎంపాక్స్. మనకి తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అసలు ఎంపాక్స్ ఏంటి, మనకి రీసెంట్గా మనం చూసినట్లయితే ఎంపాక్స్ అనేటువంటిది మంకీ పాక్స్ అనేటువంటి వైరస్ ద్వారా మనకైతే కాజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం 1958లో ఇది మంకీస్కి వచ్చిన మూలాన్ని దీన్ని మనకి ఏంటి అంటే కనుక మంకీ పాక్స్ వైరస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. WHO వాళ్ళు రీసెంట్గా మనకి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా దీన్ని డిక్లేర్ అయితే చేశారు. మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్లో వీ హ్యావ్ రీసెంట్లీ ఐడెంటిఫై 3 new cases హ్యావ్ బిన్ డిటెక్టెడ్ ఇన్ ద పాకిస్తాన్ విచ్ వాజ్ ద ఫస్ట్ సచ్ కేసెస్ ఇన్ ఏషియా అనమాట. ఏషియాలోనే మనకి ఫస్ట్ సచ్ కేసెస్. సో ట్రాన్స్మిషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇలా ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ వచ్చేసి ఇవి, ట్రీట్మెంట్ వచ్చేసి ఇదనమాట. ఎస్ అండి, క్లియర్. లెట్ us go to that of the next article. India needs to lift the job growth via reforms. IMF's Gopinath. సో ఐఎంఎఫ్ యొక్క ఐఎంఎఫ్ యొక్క ఎకనామిస్ట్ వచ్చేసి మనకి గీతా గోపీనాథ్ అండి. వెరీ వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీ. సో దిస్ గీతా గోపీనాథ్ ఈస్ సో ఇట్స్ బేసికల్లీ షీఈస్ థ్రోయింగ్ హెర్ ఐడియాస్, హెర్ థాట్స్ లైక్ వాట్ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్. ఎటువంటి రిఫార్మ్స్ అయితే కనుక మనం క్యారీ అవుట్ చేయాలి సో దట్ ఇండియా యొక్క గ్రోత్ అనేటువంటిది, ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి దాని మీద. సో షీ హ్యాస్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ అండి. లెట్ us see them. IMF Geeta Gopinath that means gives a to boost the employment in our country, and she is now saying that women's safety need to be very important. So that country, because without women's safety the country can't become a developed economy. So without adding more women to her workforce, so more and more women participation అనేటువంటిది ఉండాలి. women's safety is critical, that is very important అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ మనకి గీతా గోపీనాథ్ అయితే ఇస్తున్నారండి. ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ మనం తీసుకుంటే కనుక ఇండియా నీడ్స్ టు ఇంప్రూవ్ ద డెప్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ టు క్రియేట్ ఎ మోర్ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ వేరియస్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ మోర్ దెన్ 51% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ అన్ఎంప్లాయబుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద వ్యాలిడ్ స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్ అనేటువంటివి వాళ్ళకి ఏంటంటే కనుక లేవు. యాజ్ ఏ రిజల్ట్ దే ఆర్ అన్ఎంప్లాయబుల్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. సో చెప్తున్నావు గీతా గోపీనాథ్ ఈజ్ సజెస్టింగ్ దాట్ మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీని, దాని యొక్క డెప్త్ని మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇట్. సో దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ద మోర్ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ని మనం అయితే కనుక క్రియేట్ చేయగలము అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నారండి. ఇండియా నీడ్స్ టు ఇంప్రూవ్ ద డెప్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు క్రియేట్ ఏ మోర్ ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయాలి. నో కంట్రీ కుడ్ ఆస్పైర్ టు అటైన్ ద హై ఇన్కమ్ స్టేటస్
without lifting its women labor force participation rate, which is hovering at around 35% in India. సో ఏ దేశం కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని ఇంక్రీజ్ చేయకుండా హై ఇన్కమ్ స్టేటస్ని అచీవ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉండకూడదు. బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ అన్అటైనబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ఇండైరెక్ట్లీ షీ ఈజ్ సేయింగ్ దాట్ సో ద విమెన్ పార్టిసిపేషన్ మనం తీసుకుంటే, విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ తీసుకుంటే విచ్ ఇస్ వెరీ లో అట్ అరౌండ్ 35%. సో దట్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్ ఫస్ట్. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ మనం ఏంటంటే దాన్ని ఇంప్రూవ్ చేయాలి, దెన్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది మనం చూడొచ్చు అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ టారిఫ్స్ గురించి మాట్లాడుతున్నారండి. ఇంపోర్ట్ టారిఫ్స్ అంటే మన కంట్రీలోకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, దాని మీద విధించేటువంటి ట్యాక్సెస్, దట్ ఈస్ వాట్ ఈస్ టారిఫ్స్. నోటింగ్ దట్ ఇండియాస్ ఇంపోర్ట్ టారిఫ్స్ రేట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఇట్స్ peer economies, lowering these tariffs was a requisite if India want to be an important player on the world stage and in the global supply chains. So India, if it really want to play a very critical role or a crucial role international stage మీద మనకి ఏంటి అంటే our supply chainsలో మనకి క్రూషియల్ రోల్ ప్లే చేయాలి అని అనుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే కనుక ఇంపోర్ట్ టారిఫ్స్ని తగ్గించడము. అంటే గూడ్స్ ఏవైతే మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారో దే ఆర్ యాక్చువల్లీ రా మెటీరియల్స్ ఫర్ ద మెనీ అదర్ సబ్సిక్వెంట్ ప్రొడక్ట్స్. సో దేర్ ఫోర్ వాటిల్ని మనం తగ్గించినట్లయితే కనుక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటిది మనకి తగ్గుతుంది అని చెప్పేసి మనకి గీతా గోపీనాథ్ ఈజ్ సజెస్టింగ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ దెన్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఐడియా షీ ఈజ్ గివింగ్ ఈజ్ the skill mismatch in the workforce is now a long-standing problem, so that warrant urgent investments in revamping in education and make the people have more years and better quality of education. So she is basically saying that so what is learned in education and at the same time after the education, after the graduation అయిన తర్వాత మార్కెట్లో కావాల్సినటువంటి స్కిల్స్కి సో రెండిటికి కూడా చాలా హ్యూజ్ గ్యాప్ అయితే ఉంది. ఆ యొక్క స్కిల్స్ మిస్ మ్యాచ్ అయితే కనుక ఉంది. సో దట్ నీడ్ టు బి అడ్రస్డ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో ద స్కిల్ మిస్ మ్యాచ్ నీడ్ టు బి అడ్రస్డ్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ బై ద ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్. సో లైక్ షీ ఈస్ ఆస్కింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్. She is asking to improve the women labor force participation rate. She is asking to decrease the import tariffs and skills mismatch need to be addressed. So these are some of the important issues that are being talked by the Geeta Gopinath. This was the second article. And now let's go to the third important article. Malaysian Prime Minister arriving today. Trade people to people links are on the agenda. సో మన కంట్రీకి ఎవరైనా కూడా విజిట్స్ రావడం కానీ లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళడం కానివ్వండి, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆ యొక్క విజిట్స్ అనేటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి, లైక్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. నవ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్టికల్ కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే మలేషియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండి. సో మలేషియా యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి ఎవరు అని అంటే అన్వర్ ఇబ్రాహీం. Okay, Anwar Ibrahim is visiting our country. Anwar Ibrahim is visiting our country and is also there are many things on the agenda, like to discuss about the trade, to discuss about the people to people links on the agenda matter. Malaysian Prime Minister Anwar Ibrahim will land in Delhi on Monday on a 3-day visit where he and the Prime Minister Narendra Modi will sign a number of agreements and chart out a multi-sectoral cooperation agenda to enhance the trade, people-to-people ties and the Ministry of External Affairs said. However, officials sidestepped the issue of controversial Islamic preacher so Jaiq Nayak, who is wanted by the Indian investigative agencies on alleged charge of hate speech and money laundering, and whether India's demand that he be sent back would be raised during the Ibrahim's visit as well. So there was another important issue with respect to that of the one important personality, సో ఓకే, హూ వాజ్ చార్జ్డ్ ఆన్ హేట్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనీ లాండరింగ్ యొక్క ఎక్స్ట్రాడిషన్ గురించి కూడా ఏంటి అని అంటే కనుక మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారండి. సో నవ్ వీ హ్యావ్ టు సీ డౌన్ ద ఆర్టికల్, లైక్ వన్స్ ద విజిట్ అయిన తర్వాత మనకి ఏమేమి ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అనేటువంటివి డిస్కస్ చేశారు అనేటువంటివి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేస్తాము. సో లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Jaishankar calls on Kuwait Prime Minister Crown Prince to discuss the ties. So this was another important article. మనకి ఏంటి అని అంటే కనుక అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ హ్యాస్ విజిటెడ్ ద సో కువైత్ అయితే కనుక మనకి వెళ్ళడం అయితే జరిగింది. ఎస్ జైశంకర్ విత్ ద కువైత్ ప్రైమ్ మినిస్టర్ షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సవాహ్. సో మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైట్ ప్రైమ్ మినిస్టర్ అండి. కువైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక మనకి విజిట్ అయితే చేశారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియా రిలేషన్
relations. So now if you see, the West Asia is the boiling, so burning kadandi. So the West Asia is completely volatile region అయితే అయిపోయింది. మరి in this context West Asia region ని స్టెబిలైజ్ చేయడానికి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ ఏషియా, మనం ఈ కంట్రీస్ తోటి మనం ఎలా కొలాబరేట్ చేస్తాము, ఇండియా యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటివన్నీ కూడా మనము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. సి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఆన్ సండే కాల్డ్ ఆన్ కువైటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ అహ్మద్ అబ్దుల్లా and Crown Prince Sheikh Sabah Al Sabah and discussed the ways to take the bilateral ties to a higher level. So Jaishankar arrived here on Sunday, pleased to call on His Highness Sheikh Ahmad Abdullah and conveyed the greetings of the Prime Minister Narendra Modi. So okay, so these are some of the important points. And recently మీరు చూసినట్లయితే కువైట్లో ఒక అరౌండ్ 45 ఇండియన్స్ అయితే కనుక చనిపోయారండి డ్యూ టు ద ఫైర్ ఇన్ ద బిల్డింగ్. దాని గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక దిస్ విజిట్ కమ్స్ నియర్లీ 2 months after the 45 Indians died in a devastating fire at a building in Kuwait. India and as well as Kuwait relations in particular, and India and as well as West Asia relations in particular అనేటువంటిది మనము సో చూడాలి. డౌన్ ద లైన్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాట్ సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ కమ్స్, సో ఓకే వాట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ వర్ సైన్డ్ అనేటువంటివి మనమైతే చూడాలి. దెన్ దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us go to the next one. CAA not to take away the anyone's citizenship but to grant it. So this is something related to that of the citizenship related provision అండి. సో సిటిజన్షిప్ రిలేటెడ్ ప్రొవిజన్ మనం చూసినట్లయితే కనుక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పేసి మన కంట్రీలో ఒక అమెండ్మెంట్ అయితే కనుక చేశారు టు ద ఒరిజినల్ యాక్ట్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. సిటిజన్షిప్ యాక్ట్ 1955ని అమెండ్ చేసి సో 3 గ్రూప్ ఆఫ్ కంట్రీస్, సో మనకి ఏంటి అని అంటే కనుక దాని నుంచి నాన్ ముస్లిం కమ్యూనిటీస్కి సిటిజన్షిప్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో త్రూ దిస్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అవే ద సిటిజన్షిప్. ఇప్పుడు రీసెంట్గా చేసినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అని అంటే కనుక సిటిజన్షిప్ని తీసేయడం కాదనమాట. ఇట్ గ్రాంట్స్ ద సిటిజన్షిప్ టు సర్టెన్ కమ్యూనిటీస్ ఫ్రమ్ సర్టెన్ కంట్రీస్. సో దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్. సో మీరు చూసినట్లయితే కనుక ఓకే, so CAA stands for Citizenship Amendment Act. If you talk about this, Union Minister Amit Shah on Saturday handed over citizenship certificates to around 188 Hindu refugees in Gujarat under the Citizenship Amendment Act and said that the law has no provision to take away the anyone's citizenship అంటూ చెప్తున్నారు అనమాట. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేటువంటిది దేన్ని అమెండ్ చేస్తుంది, సిటిజన్షిప్ యాక్ట్ 1955 అయితే కనుక అమెండ్ చేస్తుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక okay, let us see some important points with respect to it. So because the rest other comments are not relevant for us from the exam point of view, so we have to know the basic background ఏంటి అనేటువంటి తెలియాలి. సో చూడండి, the Citizenship Amendment Act 2019 seeks to amend the Citizenship Act 1955. The Citizenship Amendment Act provides for citizenship on the basis of religion, please be very clear, on the basis of religion, to 6 non-Muslim communities like such as Hindus, Sikh, Buddhist, Jain, Parsi and as well as Christians from 3 countries, that is Pakistan, Afghanistan and as well as Bangladesh, who entered India on or before December 31st 2014. Just by my bad, సో ఇట్స్ డిసెంబర్ 31st 2014. సో ఎవరైతే మనకి డిసెంబర్ 31st 2014 కంటే ముందు ఈ యొక్క 3 కంట్రీస్ నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ సో మన కంట్రీలో ఎంటర్ అయి ఉంటారో, అండ్ పర్టికులర్లీ దే షుడ్ బి నాన్ ముస్లిం కమ్యూనిటీస్ అయి ఉండాలండి. లైక్ దే షుడ్ బి హిందూస్, సిక్, బుద్ధిస్ట్స్, జైన్స్, పార్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్స్ అయినట్లయితే కనుక ఈ కమ్యూనిటీ పీపుల్కి మనకి ఏంటి అని అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏం చేస్తుందంటే వాళ్ళకి సిటిజన్షిప్ని మనకి కన్ఫర్ అయితే చేస్తుంది అనమాట. అంటే ఇండియన్ సిటిజన్షిప్ని మనకి కన్ఫర్ అయితే చేస్తుంది. So citizenship related provisions in the constitution are very very important from the exam point of view. Like part 2 of the constitution deals with the citizenship and article number 5 to 11 of the constitution deals with the citizenship related provisions anamata. Ante what are the different ways through which one can acquire citizenship and what are the different ways through which one can lose a citizenship. సో డిఫరెంట్ వేస్ త్రూ విచ్ వన్ కెన్ లూజ్ ఎ సిటిజన్షిప్ అనేటువంటివి కూడా మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటివి. ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 మనకి సిటిజన్షిప్ గ్రాంట్ చేస్తుందో ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ రిమూవింగ్, ఇట్ ఈస్ గ్రాంటింగ్ ద సిటిజన్షిప్ టు ద సమ్ ఇంపార్టెంట్ కమ్యూనిటీస్ సచ్ as ద హిందూస్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓకే
who entered India on or before December 31st, 2024. అండ్ సిమిలర్లీ ఇలా ఎంటర్ అయినటువంటి పీపుల్కి ఈ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇట్ ఎగ్జామ్స్ ద మెంబర్ ఆఫ్ 6 కమ్యూనిటీస్ ఫ్రమ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అండర్ ద ఫారినర్స్ యాక్ట్ 1946 అండ్ ద పాస్పోర్ట్ యాక్ట్ 1920. సో ఇలా ఎంటర్ అయినటువంటి పీపుల్ ఎవరి మీద కూడా ఎటువంటి క్రిమినల్ కేసెస్ ఉండవు. బికాస్ ఎందుకంటే మన కంట్రీలోకి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడము, సో లేకపోతే సో వీసా పర్మిట్స్ అయిపోయినా కూడా, వీసా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇంకా ప్రొలాంగ్డ్ స్టేస్ ఉండడము, దే ఆర్ ఏ క్రిమినల్ అఫెన్సెస్ అనమాట మన కంట్రీలో. సో దేర్ ఫోర్ బట్ ఈ కమ్యూనిటీస్ నుంచి ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో సో బట్ ఈవెన్ దో December 31st, 2014 కంటే ముందు వచ్చి ఉండి స్టిల్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఆన్ దెమ్ సో దేర్ వోంట్ బి ఎనీ క్రిమినల్ కేస్ అండర్ ద ఫారినర్స్ యాక్ట్ 1946 అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాస్పోర్ట్ యాక్ట్ 1920. ఎస్, దిస్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్, అనదర్ ఇంపార్టెంట్ అండి. అండ్ దీన్ని మీరు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లో కవర్ చేసుకోవాలి. జిఎస్ పేపర్ 2 అండర్ పాలిటీలో పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్టికల్ నెంబర్ 5 to 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్. సో ఏవేం డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ మనకి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ త్రూ విచ్ వన్ కెన్ లూజ్ దేర్ సిటిజన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ ఇండియన్ సిటిజన్ acquires any other foreign country's citizenship, so then automatically his Indian citizenship will be terminated. సో లాస్ అయిపోతారు అనమాట. సో దట్ ఈస్ ఆ రకంగా మనం ఏంటంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా మనం కవర్ అయితే కనుక చేసుకోవాలి. ఓకే, లెట్స్ గో టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. So the Petangtaran Shinawatra takes office as Thailand's Prime Minister. So from the past couple of days మనం ఏంటంటే ఈ ఆర్టికల్ని చూస్తూనే ఉన్నామండి. సో అండ్ నౌ ఫైనల్లీ సో ద Petangtaran Shinawatra, so okay, the Petangtaran Shinawatra so takes office as Thailand's Prime Minister. Now officially it is confirmed అండి. థాయిలాండ్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ Petangtaran Shinawatra, the daughter of the controversial billionaire ex-premier Thaksin Shinawatra, vowed to boost the kingdom's sluggish economy as she formally took the office on Sunday. సో థాయిలాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. మనకి ఇప్పుడు న్యూస్లో చాలాసార్లు వస్తుంది మనకి. సో థాయిలాండ్ ఈజ్ ఆల్సో ఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అండి, లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా మనకి. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. సో థాయిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి బ్యాంకాక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సో థాయిలాండ్. అండ్ మనకి థాయ్ బట్ ఈజ్ ద కరెన్సీ అండి, థాయ్ బట్ ఈజ్ ద కరెన్సీ అనమాట, థాయ్ బట్ ఈజ్ ద కరెన్సీ. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఇదే బ్యాంకాక్లో మనకి 2 ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ చేశారు. లైక్ బ్యాంకాక్ డిక్లరేషన్ ఆఫ్ 1967, బ్యాంకాక్ డిక్లరేషన్ ఆఫ్ 1967 మనకి ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేటువంటి గ్రూపింగ్ ఫార్మ్ అయింది. అదే బ్యాంకాక్ డిక్లరేషన్ 1997 అనదర్ ఇంపార్టెంట్ గ్రూపింగ్ కాల్డ్ యాజ్ ద బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటి మరొక ఇంపార్టెంట్ గ్రూప్ అయితే కనుక మనకి ఫార్మ్ అయిందనమాట. సో ఓకే, మిస్ Petangtaran, షీ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ నౌ ద యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ అండి. సి ద మిస్ Petangtaran at 37, the kingdom's youngest ever prime minister, comes to power after a court sacked the previous premier and disbanded the main opposition party, throwing the Thailand's ever febrile political scene into a new round of turmoil. సో మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో Petangtaran Shinawatra ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అలాగ అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే థాయిలాండ్ యొక్క జోగ్రఫీ ఏంటి, మనకి ఏ కంట్రీస్ తోటి బార్డర్ అవుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద కంబోడియాతో బార్డర్ అవుతుంది, మలేషియాతో బార్డర్ అవుతుంది. సో ఓకే, దెన్ మయన్మార్తో బార్డర్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. సో దిస్ ఐ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ అవర్ డైలీ లైవ్ క్లాసెస్లో కూడా మనం దీన్ని చాలా ఎక్స్క్లూజివ్గా మనం దీన్ని కవర్ అయితే చేసామండి. సో ట్రై టు అటెండ్ దీస్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్, లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యాజ్ వెల్. వీటి గురించి మీకు నేనైతే లాస్ట్లో చెప్తాను. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Army feels tactical assault canine jack at bilateral exercise in Sri Lanka. So this is related to India and as well as the Sri Lanka related exercise అండి. దిస్ వాజ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనకి 2024 ప్రిలిమ్స్లో మనకైతే అడగడం అయితే జరిగింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో దిస్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్. లైక్ మిత్ర శక్తి ఈజ్ బేసికల్లీ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ అని చెప్పేసి మనకైతే అడగడం అయితే చేశారనమాట. సో చూడండి, ఇట్ ఈస్ బేసికల్లీ మిత్ర శక్తి అనేటువంటిది దీని యొక్క ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద
ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక. మనకి ద ఆర్మీస్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ డిప్లాయిడ్ ద కెనైన్స్ యాజ్ వెల్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ K9s అంటారు వీటిని. ఇన్ మిలిటరీ ప్యారలెన్స్ ఇన్ ద బైలాటరల్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి అండర్వే ఇన్ ద ఐలాండ్ నేషన్. ద ఇండియన్ ఆర్మీ హెస్ డిప్లాయిడ్ జాక్, దాని పేరు వచ్చేసి జాక్ అండ్ విచ్ ఇస్ ఏ బెల్జియన్ మ్యాలినాయిస్ అనమాట, బెల్జియన్ మ్యాలినాయిస్. ఓకే, వైల్ శ్రీలంక హ్యాస్ ఫీల్డెడ్ ద 2 canines. The 10th edition of this exercise is being scheduled from the August 12th to 25th at the Army Training Skill మధురువోయా, శ్రీలంకలో మనకి ఏంటంటే ఈసారి ఈ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయితే కనుక జరుగుతుందండి. 2.5-year-old జాక్ ఈజ్ ట్రైన్డ్ ఇన్ స్పెషలైజ్డ్ టాక్టికల్ ఆపరేషన్స్ సచ్ యాజ్ కార్డన్ అండ్ సెర్చ్ అండ్ డిస్ట్రాయ్, ఫైటింగ్ ఇన్ బిల్టప్ ఏరియాస్, జంగిల్ సెర్చ్, ఏరియా శానిటైజేషన్ అమాంగ్ అదర్స్ అండ్ ఆర్మీ అఫీషియల్ సెట్. సో కెనైన్స్ యొక్క రోల్ అనేటువంటిది చాలా మనకి క్రూషియల్గా అయితే ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో జాక్ అనేటువంటి కెనైన్ గురించి అయితే మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ ఏ బెల్జియన్ మ్యాలినాయిస్ అండి, విచ్ ఇస్ ఏ బెల్జియన్ మ్యాలినాయిస్. సో దెన్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ఎన్హాన్స్ ద జాయింట్ మిలిటరీ క్యాపబిలిటీ ఆఫ్ బోత్ సైడ్స్ టు అండర్టేక్ ద కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇన్ ఏ సబ్ కన్వెన్షనల్ సినారియో అండర్ చాప్టర్ నెంబర్ 7 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్, ద ఆర్మీ said in a statement. Yes, so that's it about this exercise, that is Mitra Shakti. It is an exercise between India and as well as Sri Lanka, and they are talking about the role of canines gurinchi aithe maatladutunnaru, particularly known as jack, so which is a Belgian Malinois andi. Then so going to the next one, 12% of the tested spice samples fail the quality and safety standards. So from the past couple of months అయితే మనకి ఇష్యూ అయితే నడుస్తుందండి. సో దిస్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ ద క్వాలిటీ కన్సర్న్ అయితే కనుక మన యొక్క ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద అయితే కనుక రావడం అయితే జరిగింది. సో చూడండి, అరౌండ్ 12% ఆఫ్ ద ఇండియన్ స్పైస్ శాంపిల్స్ టెస్టెడ్ ఫెయిల్డ్ టు మీట్ ద క్వాలిటీ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్. మన యొక్క స్పైసెస్ తీసుకున్నట్లయితే సో స్పైసెస్ విషయంలో ఇండియా ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే సో అవుట్ ఆఫ్ ద శాంపిల్స్ విచ్ హ్యావ్ బీన్ టెస్టెడ్ అరౌండ్ 12% ఆఫ్ ద శాంపిల్స్ అట్ హ్యావ్ బీన్ స్పైస్ శాంపిల్స్ అట్ హ్యావ్ బీన్ టెస్టెడ్, సో దే ఫెయిల్డ్ టు మీట్ ద సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ అని మనకు చెప్తున్నారు అనమాట. సెవరల్ కంట్రీస్ హ్యావ్ ఎర్లియర్ టేకెన్ ద స్టెప్స్ ఓవర్ కంటామినేషన్ రిస్క్స్ in 2 popular Indian brands, that is MDH and as well as Everest. Past couple of months ఇంతకు ముందు ఒక 2-3 months ముందు ఏంటి అని అంటే కనుక ఇదే ఇష్యూ నడిచిందండి. ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కండక్ట్ ఇన్స్పెక్షన్స్, శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద మిక్స్డ్ స్పైస్ బ్లెండ్స్ ఆఫ్టర్ హాంకాంగ్ సస్పెండెడ్ ద సేల్స్ ఆఫ్ సమ్ బ్లెండ్స్ ఆఫ్ ద 2 brands ఇన్ ఏప్రిల్ ఓవర్ ద హై లెవెల్స్ ఆఫ్ ఎ పెస్టిసైడ్. అంటే ఈ యొక్క స్పైసెస్లో మనకి ఏంటి అంటే హై లెవెల్స్ ఆఫ్ పెస్టిసైడ్ కంటెంట్ అయితే ఉంది అని చెప్పేసి మనకి వీటి యొక్క సేల్ని వీటిని కంప్లీట్లీ బ్యాన్ చేశారనమాట. లైక్ the countries such as Hong Kong. Britain also tightened the controls on spice imports from India, while New Zealand, USA, Australia have said that they are looking into the issues related to that particular brands. MDH and Everest have said their products are safe for consumption. Their spices are among the most popular in India, which is the biggest exporter, producer and consumer of spices in the world. According to the data obtained from the Right to Information Act, the safety agency said in a statement it did not have the breakdowns by brands of spice tested, but it was taking the necessary actions. So FSSAI గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. FSSAI అంటే మన కంట్రీలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం అండి. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇక్కడే మనకి ఏంటంటే ట్రాప్స్ అనేటువంటి ఉంటాయండి. సో ప్రిలిమ్స్ ఏంటంటే చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ one thing, that out of 10 lakh people who are writing the prelims, only 10,000 people only qualify the prelims. So in this context it is very 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 big barrier అండి. ఎంతో మనకి ఏంటంటే డిసిప్లిన్డ్ అప్రోచ్ లేకపోతే కనుక it will be very hard to clear even the prelims as well. Maybe you may be very good at writing the mains answers, so but that doesn't work. That's of no use in fact if you don't clear the prelims. So please respect prelims, and in that particularly even CSAT as well, because majority of the aspirants feel that CSAT is just a qualifying nature కదా. సో కాబట్టి మనం ఏంటి అని అంటే దాన్ని మనం లాస్ట్లో చూద్దాము, 15 days ముందు చూద్దాము అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అస్సలండి ప్లీజ్ డెడికేట్ సమ్ టైమ్ టు ఇట్ అండ్ ఆల్వేస్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆల్సో అలాంగ్ విత్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. ఓకే, FSSAI is an autonomous body established under Ministry of Health
అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మీరు చూసినట్లయితే సో ఫుడ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు, బట్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి మనకు వస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. సో 2006లో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి, మల్టిపుల్ ఫుడ్ రెగ్యులేషన్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అయితే తీసుకుని వచ్చారు, విచ్ ఈస్ ఎ కాన్సాలిడేటింగ్ స్టాట్యూట్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఎస్, సో ఇట్స్ అ కాన్సాలిడేటింగ్ స్టాట్యూట్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా అనమాట. సో మన యొక్క కంట్రీలో సో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అనేవి ఇంతకుముందు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అండర్లో ఉండేవి, బట్ ఇదంతటినీ కూడా కలిపి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకురావడానికి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అయితే తీసుకుని వచ్చారు. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి మనకి. సో బట్ హవెవర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ పేపర్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటి నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతాయి. సో ఇన్ ఆర్డర్ టు కవర్ ఆల్ దీస్ పర్టికులర్ ఆర్టికల్స్ వీ హ్యావ్ లాంచ్డ్ ఎ డెడికేటెడ్ కోర్స్ known as the most comprehensive current affairs course for UPSC. So these are basically here we will be taking the daily live classes. I will be the one who will take up the classes అండి. ఇక్కడ మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు అయితే అవైలబుల్ ఉంటాయి, అండ్ అలాగే క్లాస్ నోట్స్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో విల్ బీ హ్యావింగ్ మంత్లీ అండ్ వీక్లీ క్విజెస్ అయితే కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఇస్ సండే, సో వీ ఆర్గనైజ్డ్ ఎ క్విజ్ అండ్ టుడే విల్ బీ డిస్కసింగ్ దట్ పర్టికులర్ క్విజ్ రిలేటెడ్ డీటెయిల్స్. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది 10,000 రూపీస్. అపాన్ 50% డిస్కౌంట్ యూఆర్ గెటింగ్ ఇట్ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దిస్ ఇస్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి. దట్ మీన్స్ యూఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ 5,000 రూపీస్ అండ్ ద రెస్ట్ యూ విల్ బీ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. మనం కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి అయితే కవర్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ కాంటాక్ట్ విత్ యూ అండ్ దే కెన్ అడ్రస్ ఆల్ యువర్ డౌట్స్. Similarly, if you are an absolute beginner and you don't have any direction, so then NCERTs are the first step, foundational thing అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. బట్ చాలామందికి ఏంటి అంటే NCERTస్ని ఎలా కవర్ చేయాలి అనేటువంటి తెలియదు. ఫర్ దట్ వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ NCERT ఫౌండేషన్ కోర్స్ వేర్ విల్ కవర్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 12th. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ హవెవర్ అపాన్ 50% డిస్కౌంట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ 5,000 రూపీస్ ఓన్లీ. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మన టీంతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు ఇందాక like a lifetime validity. Yes, that's it. And then finally today's question. So the Mitra Shakti is a defense exercise between which of the following countries? India and Nepal, India and Bangladesh, India and China, and as well as India and Myanmar. So please do comment your answer if you know it, and at the same time if you have liked the video, please like it. Let's meet again tomorrow. Until then, happy learning, all the best. Bye bye and